అగస్త్య మహాముని మహా ఋషి. అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది. నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు. భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు. అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం. అలాగే ఆంజనేయ స్వామి వారి కదలివనంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం. అలాగే దత్తావతారాలను చూసాం మనం. కాశీనాయన గారు, నాంపల్లి బాబా గారు, తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం. అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం. మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ 2025 సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు. వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గాణగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు. వారు కలియుగంలో బిహెచ్ఎల్లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ అవతారమూర్తి దత్తావతారమూర్తిగా వెలిశారు. ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు. అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్రమూఢము నడుస్తుంది. ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి, అస్తంగత్వం పొందితే ఏమిటి, మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మనకి 11 డిసెంబర్ 2025 సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద రవి 14వ తేదీ తర్వాత ప్రతి నెల మారతాడని మనకు తెలుసు. 2025 సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం 14 తర్వాత మకర సంక్రాంతికి 14 జనవరికి మనకి 2026 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 14 డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి, మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కుజ, బుధ, శుక్రులు ముగ్గురు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి. అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం. రవి శుక్రుడితో కలిస్తే మూఢమి, శుక్ర మూఢమి. శుక్రుడు మూఢములోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడీగా తయారవడం, భర్తలతో మాట్లాడకపోవడం, భర్తల్ని వేధించడం, అత్తగారు, తల్లి, స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం 12 రాశుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం. పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు, శోభనాలు ఇవి చెయ్యం. కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం. ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుందన్నమాట. మోడాల్లో అస్సలు మాట్లాడకూడదు. మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు, ఏసీ రూములను ఇస్తాడు, ఇల్లులను ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక మనకేం ఉంటుందండి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మూఢం ఎప్పుడు దాకా పోతుంది? ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢం ఉంది మనకి. కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బంద్. లాస్ట్గా అన్నప్రాసన కూడా చేయరు, గుండులు గీయించుకోరు,
గడ్డాలు కూడా గీయించుకోరు. ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఇవ్వరు. అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో. మా మా గురువు గారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు, మరి వారు కటిక నిష్ఠా పరులు. అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా, ఆయన కూడా రోజుకు 2 పూట్ల ఉపాసన చేస్తాడు. ఎవరు ఎవరున్నా సరే, సీఎంలున్నా, మినిస్టర్లున్నా, లేకపోతే ఎమ్మెల్యేలున్నా, సాయంత్రం అయ్యేసరికి 6 అయ్యేసరికి సంధ్యావందనం, పొద్దున సంధ్యావందనం చేస్తారు. సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి. ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు 12 రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు. దీని అంతటికీ కూడా కారణం ఏమిటి? మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢములో మనం సమంత గారు, అందాల నటి, తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి, అటువంటి సమంత, హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1వ తేదీన. మరి ఆమెకు తెలీదా? ఆమె దగ్గర పండితులు లేరా? అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం, అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు. అలాగే శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంటుందండి. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తారు పాపం, మీరు సొంతంగా కాకపోయినా మీ నాన్నగారులు అందరూ కూడా సెకండ్ సెటప్ పెట్టుకుని వాళ్ళ పిల్లల కోసం ఏం చేస్తారంటే వాళ్ళు ఫారెన్ పంపించాలని 12 కోట్ల రూపాయలండి, అటువంటి వాటిని 50,000కి సంతకాలు పెట్టేస్తారు బ్రోకర్ గాళ్ళకి, రౌడీలకి. సంతకం పెట్టడం వల్ల మీరు అనవసరంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. త్యాగాలు చేస్తున్నారు మీ తమ్ముళ్ళు పెళ్లి చేసుకోకుండా. ఈ పాపం ఊరికనే పొద్దండి. మీ నాన్నకి రౌరవాది నరకాలు వస్తాయి, కానీ అలాంటి ముండల ముఠా కోరికి ఎక్కడైనా స్వర్గం వస్తుందండి చెప్పండి? తండ్రి అయితే అవ్వచ్చు. అందువల్ల నడవడిక, ధర్మ ప్రవర్తన అవసరం. తర్వాత ఈ యొక్క ఆదాయాలు బాగా పెరిగిపోతాయి, చదువులు బాగా పెరుగుతాయి, విద్యార్థులు బ్రహ్మాండంగా పాస్ అవుతారు. ఆ తర్వాత ఇక ఏం కోరుకుంటారండి ప్రతి ఒక్కడు కూడా? పెళ్ళి అవ్వాలా, పెళ్ళి అయిపోతాయి. సంతానం కావాలా, సంతానం అయిపోద్ది. ఏమండి, నేను కోరుకున్న అమ్మాయితో పెళ్ళి అవ్వాలండి. ఈ కోరిక మరి మీ అమ్మ మీ నాన్న ఎందుకు అన్నారు నిన్ను? అలా కొన్ని ఆశలు ఉంటాయి ఎవరితో చేయాలో. అసలు మీరెవరు ప్రేమించడానికి? అసలు మీకు ఏ హక్కు లేదు. భూమి మీదకి మీ అమ్మ మీ నాన్న ఉంటేనే కదా మీరు వచ్చారు. వాళ్ళు ఏది చెప్తే చేయండి. నో ఓన్ డెసిషన్స్. ఓకే, లవ్ ఈజ్ సంథింగ్ నాన్ సెన్స్. A wife is a knife who cuts your life. నీ జీవితాన్ని నరక కట్ చేసేస్తుంది. జాగ్రత్తగా ఉండండి లవ్ మ్యారేజ్లు చేసుకుంటే. పెద్దవాళ్ళు చెప్పినట్టు, మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టు చేయండి. ఎక్సెప్షనల్ కేసెస్, ఎక్కడో 1,000,000 మందిలో 1% మంచి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం లవ్ చేసుకోండి, ఏం పర్లేదు. వాళ్ళు ముస్లిం అమ్మాయినైనా పర్లేదు, మా దీపు స్టార్ లాగా. తర్వాత ఈ యొక్క వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు. రైతులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వస్తుందండి రైతులకి. ఇనప వ్యాపారాలు, వెల్డింగ్ షాపులు, ఆటోమొబైల్ షాపులు, వీళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయిపోతారండి. ఆ తర్వాత యాంకర్లు, వాళ్ళకి లవర్లు దొరుకుతారు. యాంకర్లు అందరూ కూడా, మగ యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ప్రేమ వివాహాలు జరిగిపోతాయి. ఏమండి, ఆర్టిస్టులు, సినిమా హీరోయిన్ లవ్ మ్యారేజెస్ సమంత గారు చేసుకోలేదండి. అలా సినీ ఫీల్డ్, టీవీ ఫీల్డ్, ఈ యాంకర్లు, జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆదాయాలు బాగా పెరుగుతాయి. కానీ శుక్రుడు డౌన్ అయిపోయాడు, దానివల్ల ప్రేమ వివాహాలు జరుగుతాయి. మీకు దయచేసి నన్ను ఏమనకండి బాబు, మీరు లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దనే మనం ఎప్పుడూ చెప్తాం. మీ తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకోమంటాం. శుక్రుడు బాగాలేదండి అసలు పరిస్థితి. అందువల్ల పరిహారాలు చేసుకోండి, శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడి కిలోంపావు బొబ్బర్లని, తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారిని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అంటూ కుంకుమార్చన చేసుకోండి. పేదవారికి మర్చిపోకూడదు. ఉత్తుత్తి పూజలకి దేవుడు అమ్మవారికి ఒప్పుకోదు, లక్ష్మీదేవి ఇవ్వదు. పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, తర్వాత సాధువులకి ఏదో ఒక్కసారి చేస్తే సరిపోదండి.
ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చేసుకుంటే మీరు ఎంత దానాలు చేసుకుంటే అంత ఉన్నతులు అవుతారు. తర్వాత మీ ఇష్టం, చెప్పడం నా ధర్మం. శుభమస్తు.